మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? సబ్జెక్ట్స్ నేర్పిస్తారు కానీ లైఫ్ డైరెక్షన్స్ మాత్రం ఇవ్వరు. మన టీచర్స్ ఎప్పుడైనా ఇలా చెప్పారా, నువ్వు మ్యాథ్స్ లో స్ట్రాంగ్ ఉన్నావు ఇంజనీరింగ్ చేయి, నువ్వు ఇందులో స్ట్రాంగ్ ఉన్నావు ఇది ట్రై చేయి, నీ కెరీర్ ఆప్షన్స్ ఇలా ఉంటాయని ఎవరైనా చెప్పారా? చాలా రేర్ కదా. నా ఫ్రెండ్ కూడా నర్సరీ నుండి 10th వరకు నాతోనే చదువుకున్నాడు. ఎవరు వచ్చి నీ డ్రీమ్ ఏంటని అడిగినా డాక్టర్ అని చెప్పేవాడు, విత్ స్పెషలైజేషన్ కార్డియాలజిస్ట్ అని. 10th లో హీ స్కోర్ 9.7. మేము గౌడ్ స్కూల్ కాబట్టి మాకు అడ్వాంటేజ్ ఉంటుంది, అదే IIIT బాసరా. ఎవరైతే 10th లో మంచి స్కోర్ చేస్తారో వాళ్ళకి ఫ్రీగా అడ్మిషన్ వస్తుంది. సో ఫ్రీ ఎడ్యుకేషన్, బ్రైట్ ఫ్యూచర్ అని అందరూ పుష్ చేస్తారు. కానీ ఒక్క సింపుల్ క్వశ్చన్ మాత్రం ఎవ్వరూ అడగరు, నీకు డాక్టర్ అవ్వాలని ఉంది కదా, ఇంజనీరింగ్ ఎందుకని. ఈ వీడియో చేసే ముందు మా ఫ్రెండ్ గారికి DM చేసా, మావా నీ డ్రీమ్ డాక్టర్ కదా అని. వాడు చెప్పాడు, అవును మావా, రైట్ గైడెన్స్ దొరుకుంటే నర్స్ అయినా అయ్యేవాన్నేమో. అక్కడే అర్థమైంది, డ్రీమ్ ఫెయిల్ అవ్వలేదు, గైడెన్స్ ఫెయిల్ అయింది. లైఫ్ లో ఆపర్చునిటీ వచ్చిందని ఫాలో అవ్వకుండా అది నీకు కరెక్టో కాదో డిసైడ్ చేసుకో. M1 ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనే సబ్జెక్టులు ఉంటాయో లేదో కూడా తెలియని పక్కింటి అంకుల్ మాటలు అస్సలు వినకు.